మిత్రులారా, ఇప్పుడు టైం వచ్చేసి 11:49 అంటే 11:50 అవుతుంది దగ్గర దగ్గర నైట్. ఈరోజు డేటు 7th 7వ తారీఖు ఏప్రిల్ 2025. మీకు డేట్ కూడా క్లారిటీ కోసం, క్లారిటీ కోసం ఇగో ఫోన్ చూపిస్తాను. ఐఫోను ఆటో డేటు మీకు ఇక డేట్ కూడా క్లియర్గా కనబడుతుంది మిత్రులారా. సో ఇప్పుడు నాకు జనరల్గా లిక్కర్ అలవాట్లేదు, పుట్టుకతో కూడా లిక్కర్ అలవాట్లేదు. నాకు కొంచెం మందు పేర్లు కూడా చాలా తక్కువ తెలుసు నాకు. అయితే బెల్ట్ షాపులు బాగా నడుస్తున్నాయి మా దగ్గర. ఇక్కడ ఉన్న ఎక్సైజ్ సిఐ పట్టించుకోవడం లేదు, సూపరింటెండెంట్ పట్టించుకుంటలేరు. మరి ఇక పోలీస్ శాఖ, అసలు యాక్చువల్లీ అది ఆబ్కారీ శాఖ, అది పోలీస్ శాఖ కూడా కొంత దృష్టి పెట్టచ్చు. ఈ బెల్ట్ షాపులు చేయడం చాలా దుర్మార్గం. రాత్రి 1 గంట 2 గంటలకు కూడా మందు దొరుకుతుంది. మరి అది ఎక్కడ దొరుకుతుంది? దానికి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్. ఇప్పుడు నేను ఒక వ్యక్తికి కాల్ చేస్తాను, ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గర ఒక బీర్ కొనుక్కొచ్చిన. నేను మొన్న పోయి బీర్ కొనుక్కొస్తే ఆయన నాకు దోస్త్ అయ్యిండు. నన్ను ఇదివరకే నేను తెలిసాడు ఆయనకు. అన్నా మీరు నాకు తెలుసు, మీది కంప్యూటర్ షోరూమ్ ఉండే అది ఇదని ముచ్చటంతా చెప్పిండు. ఇక మరి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తా. ఆ వ్యక్తి పేరు ఏదో ఉన్నది, బెల్ట్ షాప్ అని పెట్టిన. ఆ వ్యక్తి నాకు ఎప్పుడంటే అప్పుడు ఇక మందు సరఫరా చేస్తారన్నాడు మంచిగా. అంటే మరి వీళ్ళ దగ్గర ఇంత మంది ఎక్కడిది బెల్ట్ షాపుల దగ్గర? మరి వీళ్ళకి ఏ బ్రాండ్ షాప్ కూడా సాయం చేస్తాడు, ఇంత మంది ఇస్తాడు, ఇంత క్వాంటిటీ, అలాగే ఏ ఆబ్కారీ షాప్ కూడా ఇస్తాడు అనేది తెలుసుకోవాలి. సో మొత్తానికైతే ఒకసారి బెల్ట్ షాపులకు కాల్ చేసి తెలుసుకుందాం. వీళ్ళని ఇప్పుడే ట్రాప్లో తీసుకురావద్దు, ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయించే మార్గం చేయాలి. మనోహర్ ఏబీసీ బెల్ట్ షాప్, ఇది మనోహర్ ఏబీసీ షాప్ అని పెట్టుకోవాలట. పర్సనల్ నెంబర్ ఇచ్చిండు నాకు. సో మిత్రులారా కాల్ చేస్తున్నా. హలో మనోహర్ అన్న, గుర్తుపట్టినా అన్న? పుప్పాల కంప్యూటర్స్. చెప్పండి. ఈ కొంచెం పెద్ద బ్రాండ్లు ఏమున్నాయన్నా? పడుకున్నారా? చెప్పండి. ఉంటారు కదా, తెలుతుంటారు కదా, ఇంకొక అరగంట అట్లా. ఈ కొంచెం పెద్ద బ్రాండ్ ఏమున్నది మన దగ్గర? 100 పేపర్సా? ఎంత పడుతుంది అన్న ఫుల్ బాటిల్? నాకు అంటే 7 కావాలి, 7 ఫుల్ బాటిల్ కావాలి. 7 4 ఉన్నాయా? ఇంకేమున్నాయి? ఇవి 4 ఉన్నాయి, ఇంకొక 3 ఏమున్నాయి ఫుల్ బాటిల్స్? సిగ్నేచర్, బ్లెండర్ స్ప్రైట్, సిగ్నేచరా? సిగ్నేచర్ వేస్టే కదా అన్న, బ్లెండర్ స్ప్రైట్ తీసుకుంటా. అంటే 100 పేపర్స్ కిందకి ఏమన్నా టీచర్స్ అట్లా లేదా? ఏదైనా టీచర్స్ అయిపోయినాయా? విమానంలో అచ్చమైన తెచ్చిపోతే టీచర్స్ తీసుకుంటారు. మళ్ళీ వేలు వేయాలి, మళ్ళీ రేపు చేస్తాం. దుకాణాలు బంద్ చేశారు ఇప్పుడు, షాపులు ఆడబోతే మార్నింగ్ సార్ అదే బంద్ చేసాక మనకి ఇప్పుడు కావాలి అంటే ఇప్పుడు ఇంకో పావుగంట అట్లా. ఫ్రెండ్స్ వచ్చారు, హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. ఎంత ఈ 100 పేపర్స్ ఎంత పడుతుంది అన్న? 100 పేపర్స్ ఏంటిది? 2400. 2400 అంటే 2400 ఇంటూ 4. 4 ఉన్నాయా మీ దగ్గర? కరెక్ట్ ఎన్ని ఒకసారి చూస్తారా? లైన్ ఉంటే 4 అంతే. 4 ఉంటాయి అంటే ఎంత అవుతుందంటే ఇది 0 0 9600. బీర్లు ఏమున్నాయన్నా? బీర్స్ లైట్ బీర్లు, లైటే కేఫ్ లైట్ ఉన్నదా? ఎన్ని ఉన్నాయన్నా బీర్లు? బీర్లు ఉన్నాయా ఎక్కువ? ఒక 2 డజన్లు ఉంటాయి. 2 డజన్లు అంటే ఎన్ని వస్తాయి? 2 డజన్లు అంటే 24 బీర్లు వస్తాయి. మళ్ళీ అయిపోయాక మళ్ళీ పెట్టాలి సార్. అంటే చల్లగా ఉన్నాయా బీర్లు? చల్లగా ఉన్నాయంటే మనకు మళ్ళీ కూలింగ్ పెట్టేటట్లు లేదు ఇక్కడ పరిస్థితి. చల్లగా ఉంటుంది, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఇస్తాను. ఎంతకి ఇస్తావన్నా బీర్? ఎంతకి ఇస్తున్నావు? 210. 210కి ఒకట? ఎంత ఎక్కువ అన్న ఇప్పుడు ఇది బయటకంటే? అంటే అక్కడ బాటిల్కు 20 రూపాయలు కట్టాల్సిందే బీర్కి. ఎందుకన్నా? అదంతే. రేపు పోలీసు వాళ్ళు వచ్చి పట్టకపోతే ఆ బీర్ మాకు ఇస్తారు వాళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చి పట్టకపోతే వాళ్ళు బీర్ మాకు ఇచ్చేస్తారు వాళ్ళు. 20 రూపాయలు అందుకే ఎక్కువ ఇస్తారా? ఏ బెల్ చెప్పాలని ఇవ్వాల్సిందే. అంతేనా? ఏ బెల్ చెప్పాలి 20 రూపాయలు ఎక్కువ అంటే మీరు అంటే కొనుకొచ్చుకునే కాడిస్తారా? 20 రూపాయలు ఎక్కువ నాకు అర్థం కాలే. వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇస్తారా? మాకు సంబంధం లేదు. అంటే ఇక మీకు పోలీసు వాళ్ళతో మీకు సంబంధం లేదు? వాళ్ళే ఇస్తారు పోలీసు వాళ్ళకి, మమ్మల్ని పోలీసు వాళ్ళకి. అంటే అందుకని నీకు కావాలంటే చెప్పన్నా, మనం మాట్లాడదాం డైరెక్ట్. ఉండదు ఇక వాళ్ళకు కూడా ఇక ఎంత మాట్లాడిన వాళ్ళకి ఇవ్వాలి. అంటే మమ్మల్ని అడగరు, ఏ రోజు వాళ్ళు మమ్మల్ని అడగరు.
ఓన్లీ అంటే వైన్ షాప్. వైన్స్ వాళ్ళు ఇస్తారంట. వాళ్ళు ఇస్తారా అదే ఇయ్యరా మాకు వాళ్ళు కూడా సంబంధం వైన్స్ లేదు. వాళ్ళు పోలీసు వాళ్ళకి కాదు ఇచ్చేది, ఎక్సైజ్ వాళ్ళకి ఇస్తారులే కానీ. ఇక అది ఎవరికి ఇచ్చుకుంటారో మాకు సంబంధం లేదు. ఇక మా బాటిల్ పోతే వాళ్ళు బాటిల్ ఇవ్వాల్సిందే అట్లా. ఇప్పుడు ఇది 24 బీర్లు అంటే ఎంత అవుతుంది అన్న? ఒకసారి కొట్టండి, ఒక్క నిమిషం ఉండాలి. లైన్లు ఉంటా. మొత్తం ఎంత అవుతుంది నీ అమ్మ? పెద్దవి దొరికితే మంచిగా ఉంది. 5,040 కావచ్చు. 540. 5,040 కదా. ఇది 5,040 అయింది, అది 9,600 అయింది. మరి ఇవి 4 ఫుల్ బాటిల్ సరిపోవు అన్న. ఇప్పుడు దీనికి అంటే ఈ 100 పేపర్స్ లెవెల్ ఏమన్నా వేరే ఏం లేవా? వేరే బ్రాండ్స్ ఏం లేవా మన దగ్గర? వేరే దొరుకుతుంది నాకు అయితే. ఈ బ్లెండర్ స్ప్రైట్ ఎంత పడుతుంది? బ్లెండర్ స్ప్రైట్ 1400. 1,400. ఎన్ని ఉన్నాయన్నా? రెండు స్పేడ్ అవి ఒక 4 వెళ్తాయి. బ్లెండర్ స్ప్రైట్ ఒక 4 ఉంటాయా? 1,400 పడుతుంది. ఇప్పుడు ఇది ఎంత అన్న? 1,200 నచ్చుతుంది కదా. అది 1320. 13,20 బయట ఉన్నది కానీ 1,400 అంటే 80 చూసుకుంటాను, తక్కువనే. వేరే కాడ ఎక్కువ తీసుకుంటారు, ఇంకా బీభత్సంగా తీసుకుంటారు. నేనే తక్కువ తీసుకుంటాను. సరే ఇప్పుడు నేను ఇప్పుడు ఇవి ఎంత అవుతుందంటే 9,5 14,000, 14,640, 15,640, 16,040 అవుతుంది మొత్తం. ఎట్లా మరి? కొంచెం ఫోన్పే చేస్తా, కొన్ని క్యాష్ ఇస్తా. 16,040 అంటే ఎట్లయినా ఇంకా వస్తుంది అట్లా. ఒక్కసారి ఫోన్పే నెంబర్ చెప్పవా? నీకు వేరే నెంబర్లోకి వెళ్ళి పడుతుంది ఫోన్పే, ఈ నెంబర్లోకి వెళ్ళి. 9848 98 48 48 5434 5434 94. 94. ఇది ఫోన్పే నెంబరు. ఏం పేరు వస్తుందన్నా? పేరు మనోహర్ బాబు అని వస్తుంది. మనోహర్ బాబు, నీ పేరే వస్తుంది. ఓకే, మనోహర్ బాబు అన్న. ఇప్పుడు నేను రాను. ఇప్పుడు మన తమ్ముడు వస్తాడు, ఒక తమ్ముడు కృష్ణ అని. కరెక్ట్ లొకేషన్ ఒకసారి దాన్ని రోడ్డు మీద ఏం రాసి ఉంటుంది? లెఫ్ట్ సైడ్ పోతా అంటే గల్లీకి ఏదో రాసి ఉంటుంది కదా. ఆల్ఫోర్స్ కాలేజ్, వినాయక కాలనీ 3. వినాయక కాలనీ 3 అన్న. ఇది వినాయక కాలనీ 3 ఆల్ఫోర్స్ కాలేజా? ఎట్లా ఇంకొక 3 100 పేపర్స్ ఎక్కడ దొరికాయి అన్న? దొరికితే కావచ్చు, నాకు అడ్రస్ తెలియదు. 100 పేపర్స్ దొరుకుతాయి. మరి బ్లెండర్ స్ప్రైట్ తాగారన్న వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు? అది వాళ్ళ ఇష్టం, తాగారు. ఇక్కడ మన దగ్గర ఇక్కడ ఏదో ఉన్నట్టున్నది కానీ అంత పెద్దగా లేనట్టున్నది. అది తెలియదు. ఇక్కడ అంటే మనకు ఇంటికి దగ్గర ఉన్నదన్న ఒకటి బెల్ట్ షాపు ఉన్నది, కానీ ఇవన్నీ అంతకన్నా అంత దొరకాయి. ఇవన్నీ దొరకాయి. ఈ పెద్ద బ్రాండ్ 100 పేపర్స్ టీచర్స్ పెట్టేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్పితే. పెడతారు, కొందరు పెడతారు, కాకపోతే పెట్టేటోళ్ళు ఎవరు నాకు కూడా తెలియదు అంటున్నా. నేను నీకు ఒక 10 నిమిషాలు, పావు గంటల నీకు ఒకవేళ ఫోన్పే చేస్తా తీసుకుంటే. ఎందుకంటే నేను ఇంకొక దగ్గర ట్రై చేస్తా, ఈ వైన్ షాప్లో ట్రై చేస్తా ఒక ఫ్రెండ్ దగ్గర. అలా దొరకపోతే నీ దగ్గర తీసుకుంటా, లేకపోతే మాత్రం నెక్స్ట్ మాత్రం కంపల్సరీ నీ దగ్గర తీసుకుంటా. ఈ 7 100 పేపర్స్ ఉన్నాయంటే నేను ఇప్పుడు తీసుకుంటాను నీ దగ్గర. 100 పేపర్ బయట 2,200 ఉంది కదా అన్న? 2,200 కదా? 2,250 రూపాయలు ఉంటుంది. 150 చూసుకుంటాను ఒక్కొక్క దానికి. ఓకే ఓకే అన్న, నేను ఓకే. ఇది పరిస్థితి మిత్రులారా. ఇప్పుడు టైం 12 అయింది కరెక్టు. ఇప్పుడు కూడా మన దొరుకుతుంది, ఇంకా అరగంట అయినా మన దొరుకుతుంది. ఇవే క్రైమ్ జరిగేది ఇట్లనే. ఇంకా వాడు వైన్ షాప్లో ఉంటేనంటే వాడే ఇట్లా బీరుకు వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళని అంతా వైన్ షాప్ వాళ్ళు వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు, వీళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇస్తారా, ఎక్సైజ్ శాఖకి ఇస్తారా అనేది వీనికి తెలియదు. ఇది పరిస్థితి. ఈ వీడియో ఎందుకు చేస్తారంటే ఇది ఒక స్టింగ్ ఆపరేషనే. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్పిందంటే మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాక బెల్ట్ షాపులో బెల్ట్ తీస్తామని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బాగా ప్రయత్నం చేసిన మునుగోళ్ళ. ఇదంతా ఈజీ కాదు, ఎందుకంటే వీళ్ళందరూ మందమ్మపోతే ప్రభుత్వం నడవదు. కానీ బెల్ట్ షాపులు ఎంత దారుణం అంటే ఇండ్ల మధ్యలో బయటనే తాగుతారు. ఆ విజువల్స్ కూడా నేను కలెక్ట్ చేసినాక ఈ వీడియోను మీకు షో చేస్తాం ఇట్లారా. ఈ వీడియోను మీకు పబ్లిష్ చేసేది ఎప్పుడంటే వాళ్ళు అక్కడ ఏ విధంగా తాగుతున్నారు, బయట రోడ్ల మీదనే ఇండ్ల మధ్యలోనే తాగుతారు, మొత్తం అందరూ చూస్తుంటేనే తాగుతారు. ఇంత ధైర్యం ఎక్కడిది మిత్రులారా? సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు, ఇవి చిన్న అంశాలు, వీటి మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మిత్రులారా.